చేరితిమి నీ సన్నిధానం శరణమీయవయ్యా చేరితిమి నీ సన్నిధానం శరణమీయవయ్యా శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా చేరితిమి నీ సన్నిధానం శరణమీయవయ్యా చేరితిమి నీ సన్నిధానం శరణమీయవయ్యా ప్రేమకే ఆధారం నీవు ప్రేమతో నింపు ప్రేమకే ఆధారం నీవు ప్రేమతో నింపు శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా చేరితిమి నీ సన్నిధానం శరణమీయవయ్యా చేరితిమి నీ సన్నిధానం శరణమీయవయ్యా నీతికే ఆధారం నీవు నీతితో నింపు నీతికే ఆధారం నీవు నీతితో నింపు శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా చేరితిమి నీ సన్నిధానం శరణమీయవయ్యా చేరితిమి నీ సన్నిధానం శరణమీయవయ్యా ఆత్మకే ఆధారం నీవు ఆత్మతో నిందు ఆత్మకే ఆధారం నీవు ఆత్మతో నిందు శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా చేరితిమి నీ సన్నిధానం శరణమీయవయ్యా చేరితిమి నీ సన్నిధానం శరణమీయవయ్యా శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా బాబు అయ్యా ఇదిగో నా తండ్రి గతించిన నా తండ్రి సిద్ధపాటు కూడుకు నుండి నా తండ్రి ఈ సిద్ధపాటు కూడు వరకు నా తండ్రి మెసేజ్ రెక్కల చోట్ల మమ్మల్ని అందరినీ కాచి దాచి భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి లెక్కలేని స్తుతి స్తోత్రాలు బాబు మీకు ఏమిచ్చి రుణం చెల్లించలేము నాయన కృతజ్ఞతాస్తుతులు తప్పవి ఏమి ఇవ్వలేని దీనిలోము బాబు అయినా నా ప్రభువా మమ్మల్ని ప్రేమించి నా తండ్రి మీరు ఎక్కల నీడలో మమ్మల్ని కాసి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి కష్టపడటానికి శక్తినిచ్చి మమ్మల్ని నా ప్రభు ఇలా నిలబెట్టుకున్నందుకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో నా తండ్రి ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారు అక్కడనే ఉంటారు సెలవిచ్చిన దేవా ఇదిగో నా తండ్రి కొద్దిమందిగా కూడి మిమ్మల్ని మీ నామాన్ని స్తుతించుకుని గణపరుచుకున్నాం బాబు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అలాగే నాయన పాటల్లో తోడై ఉన్నారు నాయన ఇదిగో నా తండ్రి వాక్సీశానంలోకి వెళ్ళి చుండగా సేవకులతో మీరు మాట్లాడండి అయ్యా ఇదిగో నా తండ్రి
మా హృదయానికి ఏ వాక్యం అవసరమో నా తండ్రి ఇదిగో వాక్సానుసారంగా నా ప్రభు నడుచుకుని మంచి మనసును మాకు దయచేయమని నడుచున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించిన సెలవిచ్చిన దేవా, నీ వాక్యాన్ని బట్టి ప్రభా మేము మాట్లాడి తండ్రి మీకు లోబడే జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మీ దయ సేవలు నిలబెట్టుకున్న ప్రభా ఇదిగో నా తండ్రి సేపు నా ప్రభ మీ బోరగా వాడుకోమని అడుగుతున్నామయ్యా. మీ సేవకుల ద్వారాగా మా అనేక మంది ఆత్మలు రక్షించబడటానికి మంచి వాక్యాన్ని నేర్పించండి బాబు. అలాగే నా ప్రభా ఇదిగో నా తండ్రి మేము నా తండ్రి ఇన్ని వదిలేసే వారిముగా కాకుండా దాన్ని గ్రహించి మంచి మనసును మాకు దయచేయండి బాబు. ఇదిగో నా తండ్రి మేము నా ప్రభ నీ సన్నిధానంలో నా ప్రభ ఇదిగో తండ్రి మిమ్మల్ని వల్ల పోలి నడుచుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. ఇదిగో నా తండ్రి ప్రార్థన నా ప్రభ మీ పాదాల చెంత చేర్చుకోమని, ప్రార్థనలు ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించమని, ఇదిగో అంతకంటే సాతాన్ని బంధించమని, రక్షణ కంచినయ్యండి అయ్యా. ఇదిగో మీ దేవతల కాపలా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఈ ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకుని అతడైన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన పరమ తండ్రి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి ఒక మంచి సందర్భం గురించి రాత్రి మనము నేర్చుకోబోతా ఉన్నాం. దేవుడు ప్రియులారా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని బలపరిచేవాడే తప్ప బలహీనతల్లో విడిచిపెట్టేవాడు కాదు. చాలా మంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వారు బాధల్లో ఉన్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, శ్రమల్లోనూ శోధంలోనూ ఉన్నప్పుడు కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు ప్రియులారా, నేర్చుకున్నాం ప్రియులారా. అయితే దేవుడు మేలు చేసేవాడని మనం దేవుని దగ్గరకు వచ్చాం, అంతేనండి. మనము దేవుని దగ్గరకు వచ్చాం ప్రియులారా. ఇక్కడ అబ్రహాము విషయంలోనూ కూడా దేవుడు ఎట్లాంటి గొప్ప మేలు చేశాడో అసలు అబ్రాము విషయంలోనూ కూడా ప్రియులారా, అబ్రాముతో దేవుడు ఏమని మాట్లాడాడు అని అంటే, అబ్రాము నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. కాబట్టి అబ్రాము దేవుని మాటను నిశ్చయముగా పూర్తిగా పరిపూర్ణంగా నమ్మాడు. తన జీవితంలో దేవుని మాట మీద నమ్మకం ఉంచుకొని దేవుని మాట ప్రకారంగా ముందుకి సాగిపోయాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో దేవుని యందు ఉంచిన విశ్వాసంలో ఎలాంటి అనుమానాలు అయితే లేవు ప్రియులారా. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి అంత బాగా నమ్మాడు గనక అబ్రహాముకి దేవునికి మధ్య ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఒక మంచి బంధం అనేది ఏర్పడింది ప్రియులారా. ఎప్పుడు కూడా మనము ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాము అని అంటే, మన మాట ఎవరైతే వింటారో, మన మాటకి ఎవరైతే చక్కగా గౌరవిస్తారో, మన మాటకు ఎవరైతే లోబడి మనల్ని ప్రేమిస్తారో అట్లాంటి వారి మీద అత్యధికమైనటువంటి ప్రేమను మనం కనపరుస్తూ ఉంటాం. అలాంటి వారికి మరికొన్ని మంచి మంచి విషయాలు చెప్పాలనుకుంటూ ఉంటాం. అలాంటి వారు ఒకవేళ బాధల్లో ఉంటే మన మాటల చేత వారిని బలపరచాలని వెళ్ళి వారి పక్కన కూర్చుని మనము చాలా మంచి మంచి మాటలు, బలమైన మాటలు మనం చెప్పి వస్తూ ఉంటాం. అట్లాగే దేవుని మాట వినేవాళ్ళంటే కూడా దేవునికి చాలా ఇష్టం పుర్లేరా. దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. అందుకనే దేవుని మాట వినే వాళ్ళ కొరకు దేవుడు ఎన్నో గొప్ప దీవెనలు మనము ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చదువుకుంటే మనకు అక్కడ కనబడతాయి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు వచ్చి ప్రాప్తించును అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎవరికి అని అంటే దేవుని మాట వినేవారికి అన్నమాట. ఎవరైతే దేవుని మాట వింటారో వారి కొరకు. భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు కనుక అబ్రహాముకి కూడా దేవుడు ఏమేమి ఇవ్వాలనుకున్నాడో అబ్రహాము ఊహించలేని దానికంటే కూడా చాలా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, చాలా గొప్ప గొప్ప దీవెనలు దేవుడు అబ్రహాముకి దాచిపెట్టించాడు పుర్లరా. దేవుని మాటకు లోబడిన ప్రతిసారి అబ్రహామును దేవుడు దీవిస్తూనే వచ్చాడు. అబ్రహాము దేవునికి లోబడిన ప్రతిసారి, దేవుని మాట విన్న ప్రతిసారి కూడా అబ్రహాముకి దేవుడు ఏం కొదువ లేకోకుండా సకల సమృద్ధులు దేవుడు అనుగ్రహిస్తూనే వచ్చాడు పిల్లరా. మొదటి నుంచి కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా మాటకు లోబడండి అని చెప్తున్నాడు. అంతే. మనం క్రొత్త నిబంధనలోనూ కూడా మనం చదువుకున్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? సువార్తకు లోబడండి. ఇదిగో పరలోక రాజ్యం సమీపించినది కనుక అందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే దేవుని మాట వినడం, దేవునికి లోబడడం, ఆయన మాట ప్రకారంగా జీవించడం. ఇదే దేవుడు ఆయన మన యొద్ద నుండి కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే ధారాళముగా దేవుడు తన వాక్యాన్ని మనందరికీ వినిపింపజేస్తా ఉన్నాడు.
దేవుడు తన వాక్యాన్ని ఎందుకు మనకు వినిపింపజేస్తా ఉన్నాడు అని అంటే ఏదో ఒక వాక్యము ద్వారా మనం మారుతామని, దేవుని ప్రేమను అర్థం చేసుకుంటామని, దేవుని యొక్క మాటకు లోబడితే వచ్చే ప్రయోజనాలన్నీ కూడా మనం పొందుతామని, ఆ ఆశీర్వాదాలు అనుభవించాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అబ్రహాము చూడండి, అబ్రహాము దేవునికి లోబడిన కారణం చేత అబ్రహామును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. లోబడకపోతే ఆశీర్వాదాలు ఏముండవు, కానీ దేవునికి లోబడితే దేవుడు ఎన్ని ఇవ్వాలో ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా లోబడే వాళ్ళకి, తన మాటకు వినే వాళ్ళకి, వినేము చూపించే వాళ్ళకి, ఘనత దేవుని యొక్క మాటకు ఘనత ఇచ్చే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అవన్నీ దాచిపెట్టి ఉంచుతాడు ప్రియులారా. అట్లాగే ఈ దినమందు కూడా దేవుడు అబ్రహాముకి చాలా దాచిపెట్టి ఉంచాడు. కాబట్టి అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి దీవులను దేవుడు అబ్రహాముకి లోతుకు కూడా ఇచ్చాడు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి లోబడ్డారు గనక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాముతో పాటు లోతు దీవించబడ్డాడు. వారిరువురు కూడా కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి ఆస్తిని దేవుడు వారి కొరకు దాచిపెట్టాడు. దేవుని మాటకు లోబడిన ప్రతిసారి కూడా దేవుడు వారికి అన్ని ఇస్తూనే వచ్చాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అన్ని ఇస్తూనే వచ్చాడు. కాబట్టి అన్ని పొందుకున్నటువంటి అబ్రహాము చాలా గొప్ప ధనవంతుడయ్యాడు. చాలా గొప్ప ధనవంతుడైపోయిన తర్వాత, అంటే ఇవన్నీ జరిగిన తర్వాత, అదే కదా వ్రాయబడింది, ఇవి జరిగిన తర్వాత అని వ్రాయబడింది ప్రియులారా. అంటే అబ్రహాముకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చిన తర్వాత ప్రియులారా, ఇప్పుడు అబ్రహాము మనసులోనికి ఒక భయం వచ్చి చేరింది ప్రియులారా. ఏంటనంటే అనుభవించడానికి విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, సంపద ఉంది ప్రియులారా. దేవుని ఆశీర్వాదాలు చాలా గొప్పగా భక్తుడైనటువంటి అబ్రహాము దగ్గర ఉన్నాయి. అబ్రహాము దేవుని మాట వింటూనే ఉన్నాడు. అయితే అబ్రహాము భయములో ఉన్నాడు ప్రియులారా. అబ్రహాము చాలా భయపడుతూ ఉన్నాడు. అతనికి కూడా కొన్ని బాధలు, కొన్ని మానసికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. పైకి మనం మాట్లాడుతున్నా కొన్ని మార్లు చూడండి, మన మనసులో కొన్ని మానసికమైనటువంటి సమస్యలు మనల్ని చాలా కృంగదీస్తూ ఉంటాయి. కాబట్టి మనము అవి బయటికి ఎవరికి చెప్పుకోలేము. ఒకవేళ ఎవరికి చెప్పినా అవి ఆర్చలేరు, తీర్చలేరు. వాటిని ఒకవేళ విన్నా మళ్ళా వాళ్ళు ఆ మాటల ద్వారా మనల్ని చాలా కించపరిచేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. మనం తక్కువ చేసి మాట్లాడేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము నలుగురితో నవ్వుతూ ఉన్న హృదయంలో మాత్రం ఏడుస్తూ, బాధపడుతూ, వేదన చెందుతూ ఉండేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అట్లాగే భక్తుడైనటువంటి అబ్రహాము జీవితంలో కూడా అలాంటి ఒక సంఘటన తన జీవితంలో కలిగింది ప్రియులారా. అబ్రహాము భయములో ఉన్నాడనేటువంటి సంగతి ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు గమనించి, దేవునికి స్తోత్రం. ప్రియులారా చూసారా, అంటే తన భక్తుల యొక్క ప్రవర్తన అన్నట్ట దేవుడు ఏం చేస్తాడు, చాలా జాగ్రత్తగా కాస్తాడంట. కాయుటమే కాకోకుండా చాలా జాగ్రత్తగా కనిపెడతాడట. కాబట్టి తన భక్తులు దేవుని మాట విని దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి భక్తులు ఎలాంటి భయములో ఉన్నారు, ఎలాంటి ఆందోళనలో ఉన్నారు, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఒకవేళ మనుషులు ఎవరితో చెప్పుకునేటువంటి నిస్సహాయ స్థితిలో, నిస్పృహలో ఒకవేళ వారు ఏమన్నా ఉన్నారా అనేటువంటి విషయాన్ని దేవుడు కూడా గమనిస్తాడు ప్రియులారా. ఎప్పుడో తెలుసండి, మనము దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు, దేవుని మాట అన్ని మాటలు మనం విని దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మన సమస్త బాగోగులన్నీ కూడా దేవుడే పట్టించుకుని చూస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు, అబ్రహాము నువ్వు వెళ్ళు అన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు అని అంటే, అబ్రహాము దేవుని మాటకు లోబడి వెళితే అబ్రహాము యొక్క బాగోగులన్నీ కూడా ఇంకా దేవుడు చూసుకుంటాడు ప్రియులారా. అంతే కదండి దాని అర్థము. ఒకవేళ అమ్మ రండి మా ఇంటికి అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి, మా ఇంటికి మీరు వస్తే మీ బాగోగులన్నీ నేను చూసుకుంటాననే, మంచి చెడ్డ చూసుకుంటాననే, మీ కష్టం సుఖం పంచుకుంటాననే, మీరు మాతో ఉన్నంత కాలము, మాతో ఉన్నన్ని రోజులు కూడా మంచి ఆహారం పెట్టి మీకు హృదయంలో సంతోషం కలిగించేలాగా మన యొక్క ఏదైతే స్నేహబంధం ఉందో, లేదనంటే మన మధ్య ఉండేటువంటి ఏదైతే బంధుత్వం ఉందో దాన్ని ఇంకా బలపరచుకోవాలని అనుకుంటాం ప్రియులారా. అలాగే అబ్రహామును దేవుడు పిలిచాడంటే దాని అర్థం ఏంటి, అబ్రహాము యొక్క బాగోగులన్నీ, బాధ్యతలన్నీ దేవుడు చూసుకోవాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనిస్తే, దేవునికి ఎవరైతే వాక్యానికి లోబెడతారో, ఆయన మాటకు విలువనిస్తారో వారిని కూడా దేవుడు పట్టించుకుంటాడు ప్రియులారా. ఈ రోజున చాలా మంది దేవుని యొక్క వాక్యం పట్టించుకోలేనటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు కదండి. దేవుని యొక్క వాక్యం అంటే అంత ఎక్కువ ఆసక్తి చూపినటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యములో విసుగుపోక దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ ఉంటారో వాళ్ళంటే దేవునికి కూడా ఇష్టమే. నువ్వు దేవుని యొక్క వాక్యం మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపెడతావు,
చూపెడతావో దేవుడు నీ మీద కూడా అంత ఇంట్రెస్ట్ను దేవుడు కూడా చూపెడతానంటున్నాడు పురులరా. అబ్రహాము దేవునికి లోబడ్డాడు గనక అబ్రహాము బాధల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం విడిచిపెట్టలేదు పురులరా. నీ బాధలేదో నువ్వు పడు అని చెప్పలేదు, నీ కష్టాలేవో నువ్వు అనుభవించు అని చెప్పలేదు. అబ్రహాము బాధలో ఉండడం దేవుడు గమనించి, హృదయమందు వేదనలో ఉండడం గమనించి పురులరా. ఆ మాట మనము చదువుకుంటే ఎక్కడ కనపడదు పురులరా. ఈ 15వ వచనంలోనే అబ్రహాము మనసులో ఉండేటువంటి బాధ గురించి దేవుడు అర్థం చేసుకుని దేవుడు తన వాక్యాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఇది నన్ను కూడా పిల్లరా, దేవుడు మన దగ్గర కూడా తన వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఇదేంటండి ఇప్పుడు మనం నేర్చుకునేదంతా కూడా ఏంటిది? దేవుని యొక్క వాక్యం. మనం వినేదంతా కూడా ఏంటిది? దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని కూడా దేవుడు మన దగ్గరికి పంపించాడు పిల్లరా. నీ మనసును అర్థం చేసుకుని, నీ పరిస్థితిని అర్థం చేసుకుని, నీ బాధను అర్థం చేసుకుని, నీకున్నటువంటి నీ కష్టాన్ని అర్థం చేసుకుని దేవుడు తన వాక్యాన్ని నీ దగ్గరికి పంపించాడు. ఎందుకు పంపించాడు అనంటే, అబ్రహాము దగ్గరికి దేవుడు తన వాక్యాన్ని ఎందుకు పంపించాడు అనంటే, ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు అబ్రామునకు దర్శనమందు వచ్చి, దేవుని యొక్క వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకు అని చెప్పాడు. ఇప్పుడు దేవుని బిడ్డలరా, ఇక్కడ బాగా గమనిస్తే దేవుని యొక్క వాక్యము అబ్రాము దగ్గరికి ఎందుకు వచ్చింది అనంటే, అబ్రాము బాధలో భయములో ఉన్నాడు గనుక ధైర్యపరచడానికి. దేవునికి స్తోత్రం. చూసారా పిల్లరా, అంటే అబ్రాము భయములో ఉన్నప్పుడు తన భార్య తన భయాన్ని గమనించలేదు. తన బిడ్డలు లేదనంటే తన పనివారు, బిడ్డలు లేరు కదన్నప్పటికీ తన పనివారు కూడా తన భయాన్ని గమనించలేదు పురులరా. దేవుడు గమనించాడు. అంటే దేవుడు అబ్రాహామును పిలిచాడు గనక, దేవునికి అబ్రహాము లోబడ్డాడు గనక పురులరా, అబ్రహాము ప్రతి విషయంలోనూ కూడా దేవుడు క్షుణ్ణంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా పురులరా అబ్రహాము గురించి దేవుడు పట్టించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వేళ అబ్రహాము భయములో ఉండడం కారణం చేత అబ్రహాము దగ్గరకు దేవుని యొక్క వాక్యం వచ్చిందట. ఎందుకు దేవుని యొక్క వాక్యం వచ్చింది పిల్లరా? అబ్రాహాము భయము గమనించి మనుషులెవరూ రాలేదే. మనుషులెవరూ కూడా నేనున్నానని ధైర్యంగా అబ్రాహాము దగ్గర నిలబడలేదే, నేనున్నానని ఎవరు ధైర్యం చెప్పలేదే. కానీ దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, బాధల్లో భయములో ఉన్నటువంటి వారి పక్షాన నిలబడటండి దేవుని యొక్క వాక్యము వారికి ధైర్యాన్ని ఇస్తదట. దేవునికి స్తోత్రం. అబ్రాహాముకు తన భయాన్ని పోగొట్టడానికి దేవుని యొక్క వాక్యము దర్శనమందు వచ్చి అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అబ్రాహ్మ నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు పిల్లరా. ఎంత అద్భుతమైనటువంటి సంగతి అమ్మ చెప్పండి. ఇప్పుడు మనం చాలా భయములో ఒంటరిగా ఎక్కడికైనా వెళుతూ ఉన్నప్పుడు, మనది కాని ప్రదేశానికి వెళుతూ ఉన్నప్పుడు, ఒకవేళ అక్కడ ఏదైనా జరగరాని సంఘటన మనకి ఎదురై మనం ఒక్కళ్ళమే అక్కడ అయిపోయామనుకోండి, ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, మనం ఎంత భయంతో నిలబడతాం? మనసులో చాలా భయపడుతూ ఉంటాం. అరే నాకు ఇక్కడ స్థాన బలము లేదు, నాకు ఎవరి బలము లేదు, ఇక్కడ నాకు ఎవరు తెలియదు, వీళ్ళందరూ ఒకటైపోయారు, నేను ఒకటైపోయాను, నా తరపున మాట్లాడేవాళ్ళు ఒక్కరూ లేరా అని భయపడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అని ఎవరైనా మన పక్కకు వచ్చి నిలబడ్డారనుకోండి, మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది చెప్పండి? చాలా ధైర్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో భక్తుడైనటువంటి అబ్రాహాము జీవితంలో ఉండే తన భయాన్ని బట్టి దేవుడే వచ్చి నిలబడ్డాడు అబ్రాహాము పక్షాన. అబ్రాహాము పక్కన దేవుడే నిలబడి అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేనున్నాను, నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆ దెబ్బతో అబ్రాహాము యొక్క భయములన్నీ కూడా తొలగించబడ్డాయి పిల్లరా. అబ్రాహాముకు ఉండేటువంటి ఆందోళనలన్నీ తొలగించబడ్డాయి. అబ్రాహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు అన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అబ్రాహాము కూడా దేవుణ్ణి బలంగా నమ్ముతూ వచ్చాడు. కాబట్టి పిల్లరా, అబ్రాహాము యొక్క భయములోను, ఆందోళనలోను, వ్యాధులోను, సమస్యలోను, శోధనలోను, ఇతరులతో పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ పోరాటములోను, యుద్ధములోను, ఒంటరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒంటరితనములోను అబ్రాహాముని ఎక్కడ దేవుడు విడిచిపెట్టలేదు పుల్లరా. ఎంత గొప్ప దేవుడు! దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అబ్రహాముని నడవమన్న దేవుడు అబ్రహాము వెంటే నడిచాడు పుల్లరా. ఆలోచించేయండి. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథములో అబ్రహాము దగ్గరికి దేవుని యొక్క వాక్యము ఎందుకు వచ్చింది అనంటే, భయములో ఉన్నటువంటి అబ్రహామును ధైర్యపరచడానికి పుల్లరా. ఒకవేళ మన జీవితంలోనూ కూడా ఏమైనా ఒకవేళ కొన్ని భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటే, ఎదుగో దేవుని యొక్క వాక్యం అబ్రాహాము దగ్గరికే కాదు, అబ్రాహాము దగ్గరికి వచ్చినటువంటి వాక్యం ఒకవేళ అబ్రాహాములాగా నీవు దేవుని మాటకు లోబడి ఆయన మాట వింటే, అబ్రాహాము యొద్దకు వచ్చినటువంటి వాక్యము ఈ రాత్రి దర్శనం ఉంది నీ దగ్గరికి కూడా రాబోతా ఉంది. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకు అనంటే నీ భయాన్ని పారద్రోలి నీకు ధైర్యం చెప్పడానికి. నేనున్నాను అని దేవుడు ధైర్యం చెప్పాడు అనంటే దాని అర్థం ఏంటి? నేను చాలా భయపడుతూ ఉన్నానండి. నేను చాలా ఎందుకు భయపడుతూ ఉన్నాను అనంటే నాకు చాలా విస్తారమైనటువంటి చాలా అప్పు ఉంది. అప్పును తీర్చుకోవడానికి నాకు ఏ దారి కనబడట్లేదు. అప్పును తీర్చుకోవడానికి ఏ దారి కనబడట్లేదు కాబట్టి నేను చాలా భయపడుతూ ఉన్నాను. అప్పుల వాళ్ళందరూ వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఏ అప్పులు వాడు వచ్చి నన్ను ఇబ్బంది పెడతాడో, ఏ మాట అంటాడో, నా గౌరవం ఎటుపోతుందో, లేదంటే నాకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో నాకు తెలియనప్పుడు పుల్లరా, అలాంటి భయాందోళనలో ఉన్నప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేను ఉన్నాను అని అంటే పుల్లరా నాకు ఎంత ధైర్యంగా ఉంటుంది, చాలా ధైర్యంగా ఉంటుంది పుల్లరా. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వచ్చి నేనున్నాను అన్నాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా పుల్లరా? దాన్ని తొలగించుకుంటే మార్గాన్ని కూడా దేవుడు మనకు చూపెడతాడని అర్థం. దాన్ని తప్పించుకుంటే మార్గాన్ని కూడా దేవుడు మనకు చూపెడతాడని అర్థం. అప్పునంతా కూడా తీర్చేసేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడని దాని అర్థం పుల్లరా. ఇక్కడ అబ్రాహాము దగ్గరకు వచ్చి నేనున్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు అన్నాడు అని అంటే ఆ భయానికి కారణమైనటువంటి సమస్యను దేవుడు పరిష్కరించడానికి వచ్చాడని దాని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం వచ్చిన వారు చూడండి, వాక్యంలో మనకి ఈ మాటలు మనకి ఇద్దరి దగ్గరే కనబడతాయండి. ఇద్దరి దగ్గరే కనబడతాయి మనకి. ఎవరు అని అంటే ఒకటి అబ్రహాము, రెండు దావీదు దగ్గర మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు 119వ కీర్తన 50వ చరణాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అబ్రహాము భక్తుడైనటువంటి దావీదు కూడా మాట్లాడతాడు ఈ మాట గురించి. చూడండి, చదివి సహాయం చేయి. 119వ కీర్తన చూసారా, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఈ వాక్యమే నాకు నెమ్మది కలిగించింది అన్నాడు. చూసారా ఎంత అద్భుతమైనటువంటి సంగతి. అంటే ఈ వాక్యాలు మనం చాలా మార్లు వినేసాం. మనం అనుకుంటున్నాం అనమాట, నీ వాక్యం చాలా మార్లు వినేసాం కదండి అని అనుకున్నాం పుల్లరా. కానీ దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తిని గ్రహించకపోతే ఆ వాక్యం ఎన్ని మార్లు విన్నా ఆ వాక్యం యొక్క శక్తి మనకి అది పొందుకోకపోతే ఆ వాక్యం మనం ఎన్ని మార్లు విన్నా అది వ్యర్థమే మనకి. కాబట్టి ఇక్కడ వాక్యములో ఏమని వ్రాయబడింది అని అంటే పుల్లరా, నీ వాక్యము నన్ను బ్రతికించింది అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము అబ్రాహాము దగ్గరికి ఎందుకు వెళ్ళింది అని అంటే ధైర్యపరచడానికి. ఇప్పుడు భక్తుడైనటువంటి దావీదు దగ్గర కూడా ఎందుకు వచ్చింది వాక్యము అని అంటే అబ్రహాము చావు బ్రతుకుల మధ్య వ్రాలాడుతూ ఉన్నాడు. భక్తుడైనటువంటి దావీదు బ్రతికించడానికి వచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూసారా, దేవుని యొక్క వాక్యము మన దగ్గరకు వచ్చింది అని అంటే మన అవసరం తీర్చడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మన కష్టాల్లో తోడుండడానికి, మన ఒంటరితనంలోనూ కూడా నేనున్నానని మన పక్కనే నిలబడడానికి దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వస్తుంది. పిల్లలు ఆలోచించే. అందుకనే ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలనంటే శ్రద్ధగా వినాలట. మన హృదయం అనే పలక మీద ఆ వాక్యాన్ని వ్రాసుకోవాలంట. ఎందుకు ఆ వాక్యాన్ని వ్రాసుకోవాలి అనంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వాక్యమే నీతో మాట్లాడుద్ది. ఆ భయం వచ్చినప్పుడు ఆ వాక్యమే నీతో మాట్లాడి, అబ్రహాముతో మాట్లాడినప్పుడు నేను నీతో మాట్లాడనా అని దేవుని యొక్క వాక్యమే మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలనంటే వినడం ఒక్కటే కాదు, దాన్ని హృదయం అనే పలక మీద రాసుకోవాలట. మైండ్ సెట్ లో దేవుని బిడ్డలారా దాన్ని స్టోర్ చేసుకోవాలట అండి. అవండి, దాన్ని స్టోర్ చేసుకోవాలి అంటే దాచుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి దేవుని యొక్క వాక్యము. అప్పుడు మనకి ఏమవుద్ది అని అంటే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాక్యం మనతో మాట్లాడి మనల్ని ఖచ్చితంగా ధైర్యపరుస్తుంది. వాక్యములో అబ్రహాముతో దేవుని యొక్క వాక్యం మాట్లాడినప్పుడు అబ్రహాముకి ధైర్యం వచ్చింది. ఇప్పుడు భక్తుడైనటువంటి దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఈ దావీదు కూడా దేవుని యొక్క వాక్యం కొరకు కనిపెట్టుకుంటున్నాడు. ఎట్లాగా అనంటే పుల్లరా, దావీదు అంటాడు, ప్రభువా నీ ఒక్క మాట చాలు, నీ ఒక్క మాటతో నేను బ్రతుకుతాను, నీ ఒక్క మాట చాలు, ఆ మాట నాకు బాధలలో నుండి నెమ్మదిని కలిగిస్తుంది, నీ ఒక్క మాట చాలు. చూసారా పుల్లరా, దేవుని యొక్క వాక్యం కొరకు కనిపెట్టుకుంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు కూడా పుల్లరా. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం కొరకు కనిపెట్టుకునేటువంటి వారి యొక్క ఆశను దేవుడు ఏమాత్రమో భంగము కానివ్వడు పుల్లరా. హల్లెలూయా. కాబట్టి రాత్రి మీరు బాగా గమనించాలి, వాక్యము దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి దగ్గరకు వచ్చింది అని అంటే ఆ వ్యక్తి బాగుపడ్డాడా విడిచిపెట్టబడ్డాడా అంటే బాగుపడ్డాడు. అబ్రహాము దగ్గరికి దేవుని యొక్క వాక్యం వెళ్ళినప్పుడు ధైర్యపరచబడ్డాడు. అదే వాక్యము భక్తుడైనటువంటి దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రతికింపబడ్డాడు. ఇదే వాక్యము భక్తుడైనటువంటి దావీదు దగ్గరకు వచ్చినప్పుడు తన బాధలన్నిటిలో నుండి కూడా నెమ్మది పొందాడు. పుల్లరా, దేవుని యొక్క వాక్యం మన హృదయంలోనికి వస్తే మన హృదయం చాలా ప్రశాంతంగా మారుతుందండి.
దేవుని యొక్క వాక్యం కనుక మన హృదయంలో దాచుకోగలిగితే ఈ వాక్యము మన అంతరంగముల్లో కలిగించేటువంటి భయంకరమైనటువంటి సముద్రపు ఎగసి పడేటువంటి సముద్రపు అలల్లాంటి తరంగాలను అణిచేస్తుందండి. దేవుని యొక్క వాక్యానికి ఉన్న గొప్ప శక్తి అది. అందుకనే క్రొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్యాన్ని దేనితో పోల్చారు అంటే రెండంచులు కలిగిన ఖడ్గంతో పోల్చబడింది. పురులరా, ఈ రెండంచులు కలిగినటువంటి ఖడ్గం ఏం చేస్తుంది అని అంటే ఇటు వెళ్ళినా నరుకుద్ది. నీ హృదయంలో మొలిచినటువంటి ప్రతి సమస్యను కూడా అది వేళ్లతో నరికి అవతలకు వాడేస్తుంది. పురులరా, అందుకనే దేవుని యొక్క వాక్యానికి చోటు అని దేవుడు అడిగేది. ఈ వాక్యము అబ్రహాముకి ధైర్యం ఇచ్చింది. ఈ వాక్యము భక్తుడైనటువంటి దావీదుకి బ్రతుకునిచ్చింది. ఈ వాక్యము భక్తుడైనటువంటి దావీదుకి తన బాధల్లో నుండి విడిపించి నెమ్మదినిచ్చింది. పురులరా, ఈ వాక్యమే ఇదేనా నీ ముందు కూడా కనబడతా ఉంది. దేవునికి పక్షపాతం లేదండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగేమి చేయడండి. దేవుడు అందరిని ప్రేమించాడని ఉంది బైబిల్లో. హల్లెలూయా. దేవుడు అందరిని ప్రేమించాడని ఉంది బైబిల్లో. అంటే నన్ను మనందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ధైర్యం చెడిపోయిన వేళ దేవుడు వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరచాలని. ఒకవేళ అనేకమైనటువంటి కష్టాలు వచ్చి నువ్వు చనిపోవాలనుకున్నప్పుడు ఆ వాక్యం నిన్ను బ్రతికించాలని. ఒకవేళ బాధలన్నీ నిన్ను చుట్టుముట్టేసి ఒకవేళ నీ జీవితాన్ని ఒకవేళ చిందరవందర చేసి కకలవికలం చేసేయాలనుకున్నప్పుడు ఆ సమస్యలన్నీ పోగొట్టి నీ జీవితానికి నెమ్మదిని ప్రసాదించాలని దేవుని యొక్క వాక్యము నీ యొద్దకు వస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం ఎక్కువ శాతం మనం బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మనం వ్యాధుల్లోనూ దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బాగా అర్థం చేసుకుని ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదువున్న వాళ్ళు చదవాలి, లేని వాళ్ళు దేవుని బిడ్డలారా చెప్పబడిన వాక్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అట్లాగున ఎవరైతే చేస్తారో వారు దైవ చిత్తంలో ఉంటారు కనుక వారి పక్షాన దేవుడు నిలబెడతాడు. నేనున్నానని ఆయన తన వాక్యాన్ని పంపిస్తాడు. బిడ్డలారా, అబ్రాహాము దగ్గరికి పంపించినట్టు, భక్తుడైనటువంటి ఆ దావీదు యొద్దకు పంపించినట్టు. బిడ్డలారా ఆలోచించే దేవుని యొక్క వాక్యము ఎట్లాంటిది అని అంటే పురులరా, భక్తుడైనటువంటి యేసు ప్రభు చెప్తారు భక్తుల కొరకు పురులరా, దేవుని యొక్క వాక్యమును వినట మనుషులు బ్రతుకుతారట. పురులరా, దేవుని యొక్క వాక్యాన్ని విని మనుషులు ఏమవుతారట అండి? బ్రతుకుతారంట పురులరా. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని వినాలని చెప్తున్నాడు. బాధలు మనల్ని బలహీనపరుస్తాయి, దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. శ్రమలు మనల్ని కృంగదీస్తాయి, దేవుని యొక్క వాక్యం కృంగిపోయిన మనల్ని పైకి లేవనెత్తుద్ది. అనేకమైనటువంటి కష్టాలు మన హృదయాన్ని చాలా పురులర కష్టపెడతాయి. దేవుని యొక్క వాక్యం ఆ కష్టాలు తొలగించి మన హృదయానికి నెమ్మదినిస్తుంది పురులర. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉంది, మనం గమనించాలి. ఒకవేళ ఈ వాక్యం మనం చాలా మార్లు వినుండొచ్చు. నీ వాక్యం నన్ను బ్రతికించింది, అదే బాధల్లో నాకు నెమ్మదిని కలిగించింది అని చాలా మార్లు వినుండొచ్చు పురులర. పాత వాక్యం అనిపించవచ్చు నీకు. ఎప్పుడైనా దాని శక్తిని ఆశ్రయించావా? నీ బాధల్లో ఉన్నప్పుడు దావీదుకు చూపిన దేవుడికి చూపడా? దావీదుకి ఇచ్చిన దేవుడు ఆ నెమ్మదిని మనకివ్వడా? దావీదును బ్రతికించిన దేవుడు ఖచ్చితంగా మనకివ్వడా అని అంటే దావీదు భక్తి చేస్తున్నట్టు మనం కూడా చేస్తే ఆ వాక్యములో ఉన్నటువంటి శక్తి కలిగిన మాటలు మనం కూడా మాట్లాడగలుగుతాం. దావీదు ఎందుకు మాట్లాడాడు అనంటే దేవుని వాక్యం బ్రతికించిందని మాట్లాడాడు, దేవుని యొక్క వాక్యం నెమ్మది ఇచ్చిందని మాట్లాడాడు, దేవుని యొక్క వాక్యం కష్టాలను తొలగించిందని ఈ రాత్రి మనతో మాట్లాడాడు పురులరా, మాట్లాడుతూ ఉన్నాడు కూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యం నీకు ధైర్యాన్ని, బ్రతుకుని, అట్లాగే పురులరా నీకు నెమ్మదిని కలిగిస్తా ఉంది. క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు మన దగ్గరికి ఎందుకు పంపించాడో తెలుసా? చూడండి, ఆఖరికి ఒక మాటను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలలోనికి మనం వచ్చినప్పుడు అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 26వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, సర్వజనులారా, క్షమించారు, సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, చూడండి, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అని అన్నాడు పిల్లరా. ఇక్కడ చూడండి, అక్కడ ధైర్యపరిచిన వాక్యం ఎవరి దగ్గర? అబ్రాహాము దగ్గర. బ్రతికించిన వాక్యము, నెమ్మదినిచ్చిన వాక్యం ఎవరి యొద్ద? దావీదు యొద్ద. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది అని అంటే మన దగ్గరకు వచ్చిందట. ఎందుకు అనంటే రక్షించడానికి. రక్షణ వాక్యం అని వ్రాయబడింది అక్కడ. అబ్రాహాము దగ్గర ధైర్యము చెప్పిన వాక్యము, దావీదు దగ్గర బ్రతుకునిచ్చి
నెమ్మదినిచ్చిన వాక్యము మన దగ్గరికి వచ్చేటప్పటికి రక్షణ. అంటే రక్షణలో అన్నీ ఉంటాయండి. ధైర్యం ఉంటుంది, ఏమండి, నెమ్మది ఉంటుంది. రక్షించడం అంటే మనల్ని బ్రతికించడమే కదా, బ్రతుకు కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఇప్పుడు ఎట్లా వచ్చింది మన దగ్గరికి అని అంటే, భక్తుడైనటువంటి పౌలు అంటాడు, పుల్లరా, దేవుని యొక్క వాక్యం వినే ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యానికి లోబడే ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమండి, దేవుని యొక్క వాక్యం అంటే లెక్కలేని లేదు వాక్యాన్ని అంత పెద్దగా పట్టించుకొని దేవుని యొక్క వాక్యాన్ని అంత ఆసక్తిగా వినలేనటువంటి ప్రజలకి దీని శక్తి ఏమీ అర్థం కాదు. కాబట్టి ఈ శక్తిని వాళ్ళు అనుభవించలేరు. దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతా భక్తుడైనటువంటి పౌలు ఏమంటాడు అని అంటే, సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యము చూడండి పుల్లరా, ఎన్ని మాటలు ముందు పెట్టి ఈ రక్షణ వాక్యం ఎవరికో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూసారా పుల్లరా, సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా. ఈ రక్షణ వాక్యం ఎవరికి అనంటే, ఈ వాక్యానికి, ఆ ప్రజలకి, దేవుని వాక్యానికి భయపడేటువంటి వారికి పుల్లరా. అబ్రాహాము భయపడ్డాడంటే దేవునికి, భక్తుడైనటువంటి దావీదు భయపడ్డాడా మరి దేవునికి భయపడ్డారు కనుక పుల్లరా వారు దేవుని యొద్ద నుండి ఇవన్నీ పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం. అందరం చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. ఈ రాత్రి వేళ పుల్లరా, దేవుడు ఇవన్నీ ఇవ్వడానికి మనకి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి ఎందుకు వచ్చింది అని అంటే, ఈవేళ అండి వాక్యమా, ఎప్పుడు చెప్పే వాక్యం చెప్పారని చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు పుల్లరా. ఈ వాక్యం అండి ఈవేళ బాగానే చెప్పారు అని చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు పుల్లరా. ఏదో దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాం కాబట్టి నిద్రపోతూనో, ఒకవేళ ఏదో అపసపాలు పడుతూనో, ఇబ్బంది పడుతూనో దేవుని యొక్క వాక్యం వినేసాం, సర్లే ఈవేళకి ఇట్లా ఫార్మాలిటీ కంప్లీట్ అయ్యింది, ఏదో దేవుని మందిరానికి వెళ్ళి హాజరించుకుని వచ్చాము అని అంటే కాదు పుల్లరా. ఈ రక్షణ వాక్యం జీవితంలో ఫలించాలి అని అంటే, ఈ వాక్యము నీ జీవితానికి రక్షణగా మారాలి అని అంటే, మొట్టమొదటిగా నువ్వు దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఒక రోజున యేసు ప్రభు ఎరుకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎరుకో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ఎరుకో ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనపడ్డాడు యేసు ప్రభుకి, పొట్టువాడైనటువంటి జక్కయ్య. ఏమండి, పొట్టువాడైనటువంటి జక్కయ్య కనపడ్డాడు. యేసు ప్రభు కోసం చాలా ఆతృత కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఎవరో అని తెలుసుకోవాలనుకున్నాడు. యేసు ప్రభు ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు కనపడకపోయేసరికి యేసు ప్రభు వెళ్ళేటువంటి ఒక వీధిలో ఉండేటువంటి మేడు చెట్టు, అది మేడు చెట్ట, పనికొచ్చే చెట్ట, ఇంకో చెట్ట అని చూడలేదు భక్తుడైనటువంటి జక్కయ్య. అతను ఏమనుకున్నాడు అని అంటే, ఏ చెట్టు ఎక్కానో నాకు అనవసరం, యేసయ్యను చూడాలి, యేసయ్యను చూసానా లేదా అని అనుకున్నాడు పుల్లరా. అబ్రాహాము యొక్క సంతానములో భక్తుడైనటువంటి జక్కయ్య కూడా చేర్చబడడానికి ప్రధానమైనటువంటి కారణం దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద, దేవుడు ఎలా ఉన్నాడో చూడాలి అనేటువంటి ఆ ఆసక్తిని బట్టి దేవుని బిడ్డలారా, రోజున దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి లేకపోతే ఈ రక్షణ నీ ఎద్దుకు రాదు, మన ఎద్దుకు రాదు పుల్లరా. ఈ ధైర్యం చెప్పే వాక్యం మనకి, ఆ వాక్యం యొక్క శక్తిని మనము కనుక ఒకవేళ మనము తెలుసుకోకపోతే అందులో ఉన్న ధైర్యాన్ని మనం పొందుకోలేం, అందులో ఉండేటువంటి బ్రతుకుని నెమ్మదిని కూడా మనం పొందుకోలేం పుల్లరా. భక్తుడైనటువంటి జక్కయ్య యేసు ప్రభు వెళ్ళేటువంటి మార్గంలో చెట్టెక్కినప్పుడు యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అక్కడికి రాగానే ఆ జక్కయ్యను చూశాడు. ఎదుగో నేను నీ ఇంటికి రావాల్సి ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు రావాల్సి ఉంది అనంటే పుల్లరా, యేసు ప్రభు అనంటే దేవుని యొక్క వాక్యమే కదా శరీరధారికి లోకానికి కృపాసత్య సంపూర్ణుడై వచ్చింది పుల్లరా. జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు అనంటే, ఏ జక్కయ్యను రక్షించడానికి, అప్పటికే పాపములో ఉన్నాడు. ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే దేవుని మీద ఆసక్తి చూపించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడో, ఎప్పుడైతే దేవుని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని తన బ్రతుకులో ఉండేటువంటి తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవాలను అనుకున్నాడో, అప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా యేసు ప్రభు, ఇప్పుడు ఇతడు అబ్రహాము కుమారుడు అన్నాడు పుల్లరా. చూడండి, దేవుని యొక్క వాక్యము భక్తుడైనటువంటి ఒకవేళ జక్కయ్యకి తెలిసినా, ఒకవేళ నేను దేవుని తెలుసు, నాకు కూడా దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్పుకున్నా, యేసు ప్రభు వచ్చి తన పాపాన్ని తొలగించి ఆ పాపాన్ని సరిచేసి తన జీవితాన్ని సరిచేసే వరకు కూడా అబ్రాహాము సంతానంలోనికి భక్తుడైనటువంటి జక్కయ్య చేరలేదు. అలాగే ఈ దినాన్న దేవుడు చూడండి, వాక్యంలో మనం చదువుకుంటున్నాం కదండి, ఈ నీ వాక్యమే నన్ను బ్రతికించింది, అదే నెమ్మది నాకు కలిగించిందని. ఈ వాక్యం మనం కొన్ని వేల సార్లు విన్నా, కొన్ని వేల మంది మనకు బోధించిన ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం అర్థం చేసుకోకపోతే, కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది మనకు చెప్పిన, కొన్ని లక్షల సార్లు మనం విన్నా పుల్లరా, ఈ శక్తిలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి మన బ్రతుకుల్లో రాదు పుర్లరా. అందుకని వాక్యంలో దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, రక్షణ వాక్యం మన దగ్గరకు వచ్చింది, ఇది రక్షించే వాక్యం. అబ్రాహాము దగ్గరికి వెళ్ళిన వాక్యం అతన్ని ధైర్యపరిచింది. భక్తుడైనటువంటి దావీదు దగ్గరికి వెళ్ళినటువంటి వాక్యం బ్రతికించి బాధల్లో నుండి నెమ్మదిని కలిగించింది. ఇదేనన్న వారికంటే గొప్ప భాగ్యం దేవుడు నీకు ఇవ్వడానికి వాక్యం నీ దగ్గరికి పంపించాడు. ఏంటి అనంటే నిన్ను రక్షించటానికి. దేని నుంచి అనంటే ప్రతి పాపము నుండి, ప్రతి చెడు నుండి, ప్రతి విధమైనటువంటి శాతాను వేచున్న అగ్నిబాణము నుండి, పాతాళము నుండి, నిత్య నరకాగ్ని నుండి, ఘోరమైనటువంటి శ్రమల నుండి, రాబోయే ఉగ్రత నుండి, ప్రతి దాని నుండి కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మనల్ని రక్షించుకోవాలనుకుంటూ ఉన్నాడు పిల్లరా, రక్షించుకోవాలనుకుంటూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువే వచ్చి ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత శిష్యులకు ఇచ్చాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని యొక్క వాక్యం అందరి దగ్గరికి ధారాళంగా వెళుతూనే ఉందండి. వస్తుందండి మన దగ్గరికి దేవుని యొక్క వాక్యం. టీవీలో వస్తుంది, ఫోన్లో వస్తుంది కదండి. ఇంతకుముందు చేతి రేడియాలి, దాంట్లో కూడా వచ్చేది పిల్లరా. ఇప్పుడు దాని అవసరమే లేదు. అది ఎలా ఉంటుందో ఇప్పుడున్న తరం వారికి కూడా కనీసం తెలియకపోవచ్చు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చాలా విరువుగా ఉంది పిల్లరా. ఎందుకు వచ్చింది దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏమంటే ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని యొక్క వాక్యం ఎప్పుడైనా ఒక వాక్యం అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మొత్తం మార్చేసింది అటండి. ఒక్క వాక్యం. ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, విస్తారమైన అప్పులైపోయినటువంటి వ్యక్తి పుల్లరా రాజమండ్రి ప్రాంతాన్ని విడిచిపెట్టి బిడ్డలను తీసుకుని, భార్యను తీసుకుని చెన్నై వెళ్ళిపోయాడటండి. ఎక్కడికి? చెన్నై. మద్రాసు వెళ్ళిపోయాడు. మద్రాసులో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కొంత ధనాన్ని తీసుకుని వెళ్ళి, అప్పు చేసిన ధనమే తీసుకుని వెళ్ళి అక్కడేదో చేద్దాం, అక్కడైనా బాగుంటామేమో అని చిన్న రేక్ షెడ్ అద్దెకి తీసుకుని అక్కడ కూడా చిన్న వ్యాపారం చేయడం ప్రారంభించారు. అయినా కానీ వారి జీవితంలో ఏమాత్రమూ కూడా ప్రయోజనం లేదు. వారు చాలా మంది దేవుళ్ళని నమ్ముకున్నారు, ఏ దేవుడు వారికి సాయం చేయలేదు. ఒకరోజు ఆయన అనుకున్నాడు, ఎంత శ్రమ పడుతూ ఉన్నాను, ఇంత కష్టపడుతూ ఉన్నాను, నా అప్పులు తీరే మార్గం దొరకట్లేదు, నాకు ఏ దేవుడు సాయం చేయట్లేదు, ఇక నా బ్రతుకు మారదు, కాబట్టి నా బ్రతుకు ఇంకా ఏమాత్రము కూడా అర్థం లేదు, నేను ఇలా బ్రతకలేను, అప్పులు తీర్చలేను, కాబట్టి ఈ నా జీవితాన్ని ముగించడం మంచిదని అనుకుని తన భార్య బిడ్డల దగ్గర కూడా వెళ్ళి చెప్పుకోకుండా ఏడుస్తూ వెళ్ళి పుల్లరా రైలు పట్టాల మీద పడుకున్నాడట. ఇంకా కాసేపుట్లో ట్రైన్ వస్తుంది, అతని మీద చెక్కెళ్ళిపోతుంది, ఇంకా అతని ప్రాణం పోతుంది. ఇంకా అప్పులు సమస్యలు ఏమన్నా ఉంటే కనుక భార్య బిడ్డలు పుల్లరా ఇంకేం పడతారో పడతారు, ఇంకా అదంతా అనవసరం. అతనికి చనిపోవాలనుకున్నాడు, అంత కష్టం వచ్చింది అతనికి. చనిపోవాలనుకున్నటువంటి ఆ వ్యక్తి ఆ పట్టాల మీద పడుకుంటే చూడండి, మనము అప్పుడప్పుడు స్వార్థ దండయాత్రలకు వెళ్ళినప్పుడు కరపత్రాలు పంచుతూ ఉంటాం కదండి, కరపత్రాలు పంచుతూ ఉంటాం. ఆ కరపత్రాలు పంచుతూ ఉన్నప్పుడు ఆ ట్రైన్లో ఎవరు పంచారో ఆ ట్రైన్లోంచి ఎవరో విసిరేశారు. అది వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి అది అవసరం లేదు, ట్రైన్లోంచి విసిరేస్తారు. అది విసిరేస్తే పుల్లరా అది పట్టాల మించి ఆ పట్టాల మీద పడింది, ఎండకి ఎండింది, వర్షానికి దర్శింది. అట్లాగే పుల్లరా ఎగురుతూ వచ్చి ఆ పట్టాల మీద కళ్ళు మూసుకుని అతను కొములు ఏడుస్తున్నటువంటి మొక్క మీద పడిందట పత్రం. ఆ పత్రాన్ని తీసిన తర్వాత ఇలా పాడైపోయి చూశాడు పుల్లరా. చూసి ఆ వాక్యాన్ని చదువుతున్నాడు. భక్తుడైనటువంటి దావీదుకు వచ్చినటువంటి వాగ్దానం, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, ఇదే బాధల్లో నుండి నాకు నెమ్మదిని కలిగించింది అని ఆ వాక్యం కనబడిందట. అప్పుడు అతను అనుకున్నాడట తన మనసులో, నేను అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను, అందరిని నమ్మాను, ఎప్పుడు కూడా ఈయన దగ్గరికి నేను వెళ్ళలేదు. నేను ఒకవేళ ఈ వాక్యం ప్రకారంగా గనక చూసారు దేవుని బిడ్డలారు, బాగా ఆలోచించేయండి. దేవుని యొక్క వాక్యము అతని దగ్గరికి ఎందుకు వచ్చిందో ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. ఆ వాక్యానికి అతను విలువిచ్చాడు కనుక అతని జీవితం గొప్పగా మారడానికి ప్రధానమైనటువంటి కారణం పుల్లరా దేవుని యొక్క వాక్యం అతని ఎద్దుకు వచ్చినప్పుడు వెంటనే ఆ వాక్యాన్ని చేత పట్టుకుని చక్కగా చదువుకున్నాడు, జాగ్రత్తగా జోబులో పెట్టుకున్నాడు పుల్లరా. ఆ రైల్వే స్టేషన్ పట్టాల మీద నుంచి లేచాడు, వెళ్ళాడు. ఆమడు దూరంలో రైల్వే స్టేషన్కి ఆమడు దూరంలో పుల్లరా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ తెరవబడి ఉన్నటువంటి ఒక మందిరాలయం కనపడింది పుల్లరా. ఆ మందిరాలయంలోనికి వెళ్ళాడు. ఆ మందిరాలయంలో కూర్చుని
అతనికి ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, ఎట్లా అడగాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు. పుల్లరా అక్కడ కూర్చున్నాడు, కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేయాలనే సంగతి కూడా అతనికి తెలియదు. కూర్చున్నాడు. అక్కడ సిలువ వేయబడినటువంటి ఒక బొమ్మ వెనకాల కనబడుతూ ఉంది. దాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ తన బాధ అంతా ఏదైతే ఉందో, తన కష్టం అంతా ఏదైతే ఉందో, తన వేదన అంతా ఏదైతే ఉందో, తన అప్పులు ఏదైతే ఉందో, చనిపోవడానికి కారణమయ్యేటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయనతో ఉన్నట్టుగా, ఏమండి నువ్వు దేవుడువు, నా ఎదురుగుండా ఉన్నావు, నువ్వు వింటున్నావని, నన్ను చూస్తున్నావని, నువ్వు వింటున్నావు, నన్ను చూస్తూ ఉన్నావని, ఇదిగో నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి తన బాధ అంతా చెప్పుకున్నాడంట. హృదయాన్ని బిడ్డలరా ఆలోచించేయండి, తన బాధ అంతా చెప్పుకున్నాడట. ఏదో తన మనసులో కాస్తంత వెసులుబాటు కలిగింది. హృదయాన్ని బిడ్డలరా వెసులుబాటు కలిగిన తర్వాత ఎవరో వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారట. మోకరించి ప్రార్థన చేసుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట. ఆ చూస్తున్నాడంట పిల్లరా. ఆ మోకరించి ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి కూడా ఎక్కకుపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఏవేవో చేస్తున్నాడు. అవేమి అతనికి అర్థం కాలేదు. అయితే అతను అనుకున్నాడట, ఇతను కూడా నాలాంటి కష్టాల్లో ఉండే వచ్చి ఇతను ఇలా ఏడుస్తున్నాడేమో అని అనుకున్నాడట. అతను మోకరించాడు, ప్రార్థన చేసుకున్నాడు. లేచేటప్పటికి పక్కన అతను వింతగా చూస్తా ఉన్నాడు. అతను అడుగుతున్నాడు, ఇందాక నుంచి నేను గమనిస్తా ఉన్నాను, నాకులాగా నువ్వు కష్టాల్లో ఉండుంటావు, నువ్వు మోకాళ్ళు ఉంచావు, నోట్లో ఏవేవో మాట్లాడుతున్నావు, కన్నీళ్లు విడుస్తున్నావు, అసలు ఏం జరిగింది? ఈ దేవునికి ఎట్లాగా మనం మొరపెట్టుకోవాలి, ఎట్లాగా ఏ మంత్రాలు చదవాలి, లేదనంటే నేను ఏం చెప్పాలి, లేదనంటే నేను ఏ విధమైనటువంటి, చూడండి వాళ్ళకి చేసేటప్పుడు మంత్రాలు అవి చదువుతూ ఉంటారు కదండి, అలాగే ఏం చదవాలని చెప్పేసి అడిగితే ఆయన అన్నాడట, పిల్లలు ఏమి చదవద్దు, ఏమి చెప్పొద్దు, ఒక మనుషుడితో, నీకు బాగా కావలసినటువంటి ఒక వ్యక్తితో నువ్వు బాధనంతా ఎట్లా పంచుకుంటావో అట్లాగే నేను ఎట్లాగైతే ఇక్కడ మోకరించి ప్రార్థన చేసి అట్లాగే చెప్పుకున్నాను, నువ్వు కూడా అట్లా చెప్పుకో అన్నప్పుడు పిల్లరా ఆయన కూడా అట్లా మోకరించి విస్తారంగా ఏడ్చి తన బాధ కొలది ప్రార్థన చేసుకుని తనకిష్టమైనటువంటి వ్యక్తితో బాధ అంతా ఎట్లా చెప్పుకుంటాడో అట్లా చెప్పుకున్నాడట. హృదయాన్ని బిడ్డలరా అతను అక్కడి నుంచి లేచాడు. మనసంతా తేలిక పడింది. ఆ జేబులో పట్టుకున్నటువంటి చిన్న ఆ ఏదైతే కరపత్రం, ఆ ముందు పిల్లల చిన్న కాగితం ముక్క, అది జేబులో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలరా తన భార్య బిడ్డలను కలుసుకున్నాడు. తర్వాత మరలా తిరిగి కొంత అప్పు చేసి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ రోజున చాలా గొప్ప వ్యాపారవేత్తగా ఆయన వెళ్ళి దేవుని బిడ్డలరా ఈ రోజున కొన్ని వందల మందికి సువార్తను ప్రకటించి ఒక గొప్ప సువార్తికుడిగా మారిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటూ ఉంటాం చిన్న వాక్యం మనకలాగొచ్చి ఇక్కడ బైబిల్ రంధాన్ని చేత పట్టుకుని వచ్చి కూర్చొని వినలేదండి. ఎవరు కూడా ఇలాగ నాకులాగా లేచి నిలవబడి పుర్లరా అతనికి గంటల తరబడి వాక్యాన్ని బోధించలేదండి. పుర్లరా ఆయనకి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఒక చిన్న పేపర్ ముక్క మీద ఉన్నటువంటి వాక్యం అతని జీవితాన్ని మార్చేస్తుంది. గంటల తరబడి ఇక్కడ నిలవబడి దేవుని యొక్క వాక్యం బాహాటంగా ముఖాముఖిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అతనికంటే గొప్పగా మన బ్రతుకులు ఇంకెంత మార్చబడాలి పుర్లరా. చాలా మార్లు విన్నామండి, పాస్టర్ గారు నీ వాక్యం నన్ను బ్రతికించింది, అదే నెమ్మదిలో బాధల్లో నుండి నెమ్మది కలిగించింది. పాట పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, మరలా మీరు పాత వాక్యం చెప్తున్నారు అని అనుకుంటున్నారేమో. ఆ వాక్యంలో ఉన్న శక్తి ఇంకా మన బ్రతుకులోనికి రాలేదని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా బలపడి దేవుని యొక్క వాక్యం ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ అపోస్తుల కార్యాల ద్వారా దేవుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనంటే పుర్లరా ఇదిగో ఈ రక్షణ వాక్యం మీ దగ్గరకు వచ్చింది, మన దగ్గరకు వచ్చింది పుర్లరా. ఒకవేళ ఈ రక్షణ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రత నుండి నువ్వు ఎట్లా తప్పించుకుంటావు? అందుకని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఈ రక్షణ వాక్యం మన దగ్గరికి రావడానికి గల కారణం అబ్రహాముకి ధైర్యం ఇచ్చింది, దావీదుకి బ్రతుకునిచ్చింది, నెమ్మదినిచ్చింది. ఇది నాన్న మనకి వాటితో పాటు ఒక గొప్ప రక్షణ మనకు అవసరం. పుల్లరా రక్షణ మనకు అవసరమా కాదండి? ఎస్ అవసరం. అవన్నీ ఇవ్వడానికి దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చింది. ఇది నన్ను పుల్లరా ఈ వాక్యం నీ ఎద్దుకు వచ్చింది. నీ హృదయంలో దాచుకున్నావా? విన్నావా? నీ మైండ్ సెట్లో దీన్ని భద్రం చేసుకుంటావా? నీ హృదయం అనే పలక మీద రాసుకుంటావా? ఒకవేళ అలాగున రాసుకోగలిగితే ఒకరోజు నీ వాక్యం ఖచ్చితంగా ఎక్కడో చోట బలంగా నీకు ఉపయోగపడుద్ది. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా ఈ వాక్యము నీ బలహీనతలో బలమై, నీ వేదనలో, నీ దుఃఖములో నీకు తోడై, నీవు కృంగిపోయిన వేళ లేవనెత్తేటువంటి వాక్యమై, ఇదిగో నువ్వు చావ సిద్ధమైనప్పుడు నిన్ను బ్రతికించేదై,
ఖచ్చితంగా ఇది నీకు ఉపయోగపడుద్ది. రాబోయే నరక శిక్ష నుండి తప్పించడానికి, రక్షించడానికి ఈ వాక్యము నీకు ఉపయోగపడుద్ది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ శక్తి కలిగిన వాక్యము ఆయన ఎదుట నిలవబడగలిగే ఒక శక్తి కలిగిన వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. ఈ వాక్యం మనకు కావాలి, నా జీవితానికి ఎంతో ముఖ్యం అని అనుకుంటే, ఆ వాక్యానికి విలువనివ్వాలి, దేవునికి భయపడాలి అని అనుకుంటే, ఈ రాత్రి నాతో కలిసి మోకరించి ఒక్క నిమిషం నాతో కలిసి ప్రార్థన చేస్తే, ఏమో ఒకవేళ ఈ రాత్రి అబ్రాహాముకి దేవుడు వచ్చి మాట్లాడిన రీతిగా నీతో మాట్లాడి నీలో ఉండేటువంటి భయాన్ని పారద్రోలొచ్చు, నీలో ఉండేటువంటి భయములన్నీ పారద్రోలి నీకు ధైర్యాన్ని కలిగించవచ్చు, నీ కష్టాన్ని తొలగించి నీకు నెమ్మదిని కలిగించవచ్చు. ఎందుకు ఇంకా నా బ్రతుకు ఎట్లా ఉంది అనుకుంటే, నీ బ్రతుకులో ఎదుగో చక్కగా నీకు బ్రతుకునిచ్చి దేవుడు నీకు మరలా తిరిగి ఒక క్రొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. నీకున్నటువంటి నీ కష్టాన్ని ఆయన అర్థం చేసుకుని ఎదుగో నీ కష్టాలన్నీ తొలగించి నీ జీవితానికి ఒక నెమ్మదిని ప్రసాదించవచ్చు. ఇవన్నీ కూడా భక్తుల జీవితాల్లో జరిగాయి. ఈ రాత్రి నీ జీవితంలోనూ కూడా దేవుడు ఇవ్వాలని, ఎలాంటివి జరగాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇదిగో దేవునికి భయపడు వారలారా అని భక్తుడు చెప్పలేదా? ఇది నాన్న దేవునికి భయపడి భక్తుడైనటువంటి అబ్రాహాము దేవుని మాటకు లోబడ్డాడు, విన్నాడు. అందుకని అబ్రాహాము బ్రతుకులో భయాలన్నీ పారద్రోలబడ్డాయి. భక్తుడైనటువంటి దావీదు కూడా దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు. అందుకనే భక్తుడైనటువంటి దావీదు జీవితంలోనూ కూడా ఎదుగో తన కష్టాలన్నీ తొలగించబడి చనిపోవాలనుకున్న తన జీవితంలో మరలా తిరిగి ఒక క్రొత్త బ్రతుకు ప్రారంభించడానికి భక్తుడైనటువంటి అబ్రాహాముకు, భక్తుడైనటువంటి దావీదుకి దేవుని వాక్యం సహాయం చేస్తుంది. తన జీవితం అంతా కూడా కష్టాలు బాధలతో నిండిపోయినప్పుడు దేవుని యొక్క వాక్యమే అతని జీవితానికి సమాధానాన్ని, నెమ్మదిని కలిగించింది. ఇది నన్ను ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మన జీవితానికి నెమ్మదినివ్వాలని అనుకుంటా ఉంది. దేవుడు తన వాక్యాన్ని మన దగ్గరికి ఎందుకు పంపించాడో తెలుసా? నిన్ను ప్రేమించాడు గనక, నిన్ను లేవనెత్తాలని అనుకుంటూ ఉన్నాడు గనక, నీ కష్టాలన్నీ పారద్రోలని అనుకుంటూ ఉన్నాడు గనక, నీ వేదనలో నుండి నిన్ను విడిపించాలనుకుంటూ ఉన్నాడు గనక, నీ సమస్యలన్నీ నీ యొద్ద నుండి తొలగించాలని అనుకుంటూ ఉన్నాడు గనక, నీకున్నటువంటి అనేకమైనటువంటి భయాలన్నీ, ఆందోళనలన్నీ నీ యొద్ద నుండి పారద్రోలాలనుకుంటూ ఉన్నాడు గనక, నీవు ఒంటరివి కావు, నీ పక్షమందు దేవుడు నిలబడాలని అనుకుంటూ ఉన్నాడు. నాతో ఎవరూ లేరు, నాతో ఎవరో మాట్లాడరు అనుకుంటూ ఉన్నావేమో, దేవుని వాక్యము నీతో మాట్లాడాలనుకుంటూ ఉంది పుర్లరా. దేవుడే నీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. నీ భయములన్నీ పారద్రోలడానికి, నీ కష్టాలన్నీ పారద్రోలడానికి, నీ సమస్యలన్నీ నీ యొద్ద నుండి విడిపించడానికి, ఎదుగో నిన్ను పాతాళమునకు పోకోకుండా నీ పాపము నుండి విడిపించి నిన్ను రక్షించటానికి ఆయనే తన రక్షణ వాక్యాన్ని నీ యొద్దకు పంపించాడు. ఈ రాత్రి నువ్వే కష్టములో ఉన్నావో, ఏ భయములో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నావో, ఎలాంటి బాధలతో నీవు అల్లల్లాడుతూ ఉన్నావో, ఎలాంటి వేదనలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయో, ఎదుగో నీ హృదయంలో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి కష్టాన్ని దేవుడు తొలగించాలనుకుంటూ ఉన్నాడు. పిల్లరా, ఎవరో ఒక అన్యుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన చిన్న మాట చదివి మారు మనసు పొందాడండి. ఆయనకి గంటలు ఎవరు వాక్యాన్ని బోధించలేదు, ఎవరు కూడా ఆయనకి కష్టముతో పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించలేదు. కానీ ఎదుగో దేవుని యొక్క వాక్యము, ఒక చిన్న పేపర్ ముక్క మీద వ్రాయబడినటువంటి వాక్యము అతని జీవితాన్ని మార్చింది. ఈ రాత్రి గంటల తరబడి దేవుడు నీకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని మందిరములో ఉండే భాగ్యాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఎదుగో దేవుడు నీతో ముఖాముఖిగా ఆయన ముఖాంతరములో నుండి ఆయన దాసుని నిలవబెట్టుకుని ఆయన సావుకుడి ద్వారా నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన వాక్యానికి నువ్వు విలువనిచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఆయనకు భయపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆయన వాక్యానికి ఎదుగో నీవు చక్కగా లోబడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయమని ప్రభువు నామమున ప్రేమతో కోరుతూ ఉన్నాను.